ఇప్పుడు చెప్తా. నేను చెప్పు అన్నప్పుడు చెప్పు. ఓకే? చెప్పు నాన్న. హాయ్ మా. హాయ్. బాగున్నారా? నేను బాగున్నాను. నన్ను చూపిస్తుంది బాది. ఇప్పుడు కొంచెం బాగా మాటలు వచ్చేస్తున్నాయి. సో ఆమె వచ్చింది, నేను కనిపిస్తాను అని చెప్పనమాట. సో ఇదో నేను నా మనవరాలు మ్యాచింగ్ చూడండి ఇద్దరం. అదే చెప్పింది, సేమ్ పించ్ అని చెప్పేసింది. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే 50 ఏళ్ల పెద్దవాళ్ళు లేదా ముసలి వాళ్ళు, వీళ్ళకి షోకులు అవసరమా? ఇది అంటే ఇది వింటున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది మా, చాలా. అంటే ఈ మధ్య కొన్ని వీడియోస్ చూశాను, దాంట్లో అయితే భయంకరమైన కామెంట్స్ వేరే వాళ్లకు, పాపం అనిపిస్తుంది. ప్లస్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా, మేడం నా పిల్లలు అసలు ఒప్పుకోరు మేడం, అసలు బయటకు వెళ్తానన్నా కానీ వాళ్ళే మూవీస్కి వెళ్తారు, నన్ను తీసుకెళ్లరు, షాపింగ్కి వస్తానన్నా కానీ ఒప్పుకోరు. నేను చక్కగా వెళ్ళమని చెప్తాను వాళ్ళని, మీరు ఒక్కళ్ళు వెళ్ళండి మా, మీకు తోడు. ఎందుకంటే హస్బెండ్ లేనప్పుడు మా, కొంతమంది హస్బెండ్స్ ఉన్నా కానీ భార్యలతో ఏం షాపింగ్లకు వెళ్ళరు. సో బిడ్డలతో వెళ్ళాలని ఉంటుంది ముచ్చటగా. నేను అబ్బాయిలనే అంటాం లేదు, మా అమ్మాయిలు కూడా అలానే ఉంటారు. అమ్మాయిలు అయితే ఇంకా వాదనమాట, ఏంటి నువ్వు అదే శారీ కట్టుకొని నేను అలాంటి శారీ కట్టుకుంటే ఎట్లా, నాతో ఈక్వల్గా ఉంటావా, నువ్వు పెద్దదానిలాగా కనిపించొద్దా, ఇలా కాంపిటీషన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఏమ్మా 50 ఏళ్ల వాళ్ళకి చక్కగా రెడీ అవ్వాలని ఉండదా, ముచ్చటగా కనిపించాలని ఉండదా? ఏనానా నువ్వు చెప్పు. నీ వ్యూ. మా బాబుని తీసుకొచ్చాను, మా పాపను కూడా తీసుకొద్దాం అనుకున్నాను, అది ఇంకా రాలేదు వాళ్ళ ఇంటి నుంచి. సో బాబు చెప్పు నాన్న. సో నాకండి చిన్నప్పటి నుంచి నేను మా అమ్మని చూస్తూ, ఆబ్వియస్గా ఇంట్లో అమ్మని చూస్తూనే కదా ఈ రెడీలు దాని గురించి పెరుగుతాము. లైక్ మా అమ్మని చూసేటప్పుడు ఎప్పుడు స్పెషల్గా రెడీ అవుతుంది మా అమ్మ. అంటే స్పెషల్గా అంటే మరీ ఎక్కువ మేకప్ అది ఇది వేసేస్తుందని కాదు, అదే అలానే ఫీల్ అవుతారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మీకు చూడండి, మా అమ్మ ఏజ్ ఇప్పుడు 60 అప్రాక్సిమేట్గా. చాలామంది మా అమ్మని చూసి, మీకు నిజంగా అంత ఏజ్, నేను అనుకోలేదు మేడం మీకు 60 అని, మీరు అంత ఏజ్లా కనిపించట్లేదు అనే మాట అంటారు. అది అన్నప్పుడు మా అమ్మకి హ్యాపీగా ఉంటుంది, వినేదానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఒక ఇన్స్పిరేషన్, ఆ ఏజ్ వచ్చినప్పుడు మేము కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని. అదంత ఈజీ కాదు అనిపిస్తుంది. లైక్ అంటే చిన్నప్పటి నుంచి, అంటే మేము బుచ్చిలో ఉండేవాళ్ళం ఎక్కువ చిన్నప్పుడు. మా నాన్నమ్మ కూడా చాలా బాగా రెడీ అవుతారు బయటకు వెళ్ళేటప్పుడు. కానీ ఆవిడ ఏజ్ 60 అంటే 60 లాగే ఉండేవాళ్ళు. ఆ ఏజ్కి తగ్గట్టుగా ఆ టైంలో అట్లే ఉండేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు మా అమ్మని చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం అలా బయట కామెంట్స్ వస్తున్నప్పుడు స్పెషల్ ఫీలింగ్. నిజమేనా నా యంగ్ లుక్ గురించి వదిలే, డ్రెస్సింగ్ స్టైల్ నేను చెప్పేది. డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ చూడు, నేను ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ముస్లాం అయిపోయావు, నీకు అవసరమా? అమ్మ నా బిడ్డలు ఒక్క రోజు కూడా అసలు నేను ఎప్పుడైనా డల్గా ఉంటే, అమ్మ ఏంది ఇలా ఉన్నావు, మంచిగా రెడీ అవ్వు అని చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్క రోజు నేను నైటీ వేసుకొని నాకు కొంచెం బద్ధకమైనప్పుడు, ఈ మధ్య అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎక్కువ నైటీల్లోనే ఉంటున్నాను, మామూలు అప్పుడు నైటీ వేసుకుంటే నాకేదో బాగలేదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో మంచిగా రెడీ అవ్వడం అంటే మంచి బట్టలు వేసుకోవడం, ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం, కాస్ట్లీ బట్టలు వేసుకోవడం అని కాదు, ట్రిమ్గా మంచిగా తల దూకొని ఉంటే వాళ్ళకి మంచి ఫీలింగ్ అనమాట. అమ్మ బాగుంది, హెల్దీగా ఉందనే ఫీలింగ్. నేను మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చెప్తానండి. చెప్పు, అది మాకు తెలియదు కదా. ఎప్పుడు ఒకేలాగా ఇంట్లో నైటీలనే కాదు, అంటే ఒకటే లాంటివి వేసుకుంటూ పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటే జెంట్స్కి యూజువల్గా నచ్చదు. ఏజ్లో అయినా కూడా, పెళ్ళైన కొత్తలో అంటే మోస్ట్లీ మంచి మంచి బట్టలు వేసుకొని స్టార్టింగ్లో బాగానే ఉంటారు. పోను ఏంటంటే పనుల్లో పడో ఇంకో దాంట్లో పడో వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం మానేస్తారు. ఒక స్టేజ్ తర్వాత చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయకపోయినా ప్రతి అబ్బాయికి ప్రతి మగవాడికి ఉంటుందండి. నేను అది లేడీస్కి చెప్తున్నాను ఈ మాట. 90% ఎక్స్ప్రెస్ చేయరు. అంటే నువ్వు మంచిగా రెడీ అవ్వు, రోజు బాగా కనిపించు నాకు అని ఎవ్వరు చెప్పరు నాకు తెలిసి. మేబీ చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో, అది ఉంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మైండ్లో ఫీలింగ్ అయితే నాకు తెలిసి అందరికీ ఉంటుంది. ఏదో ఒక స్టేజ్లో వస్తుంది ఆ ఫీలింగ్, ఎందుకు రోజు ఇలాగే ఒకటేలాగా ఉన్నారు, కొంచెం బాగా రెడీ అవ్వచ్చు కదా, కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని. అండ్ ఏజ్డ్, ఇప్పుడు మీ ఇంట్లో ఉండే వాళ్ళు బాగా అమ్మలు కానీ అమ్మమ్మలు కూడా, అమ్మమ్మలు అత్తమ్మలు అత్తగారులు బాగా కనపడుతుంటే ఆ ఏజ్ లో కూడా వాళ్ళు అలా ఉన్నారంటే అది యాక్చువల్గా మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి.
ఎందుకంటే అలా లేరండి బయట చాలామంది. ఉన్న వాళ్ళని కూడా మీరు అలా అంటే ఇప్పుడు ఎందుకు నువ్వు అలా రెడీ అవ్వడం అని ఒక మాట అన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా అది మైండ్లో పెట్టేసుకొని ఎందుకు ఇప్పుడు నేను రెడీ అయ్యి ఏం చేయాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. అది మంచిది కాదు. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పెద్దోళ్ళని చూడు ఆ ఏజ్లో కూడా అంత బాగా రెడీ అయిందంటే రేపు మీ కూతురుకి కానీ చూపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతారు. ఓకే, అన్ని స్టేజెస్లో మనం బాగుండాలి, మనం బాగా కనపడాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి లోపల నుంచి. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇదేంటంటే 60 ఏళ్ళు వచ్చేసాయి కదా, నీకు రెడీ అవ్వడం అవసరమా, నీకు మంచి చీరలు అవసరమా, నాన్న ఎందుకు ఉండకూడదు? ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబర్ అండి. చాలా మందికి అసలు ఏజ్ ఎంత అనేది మనం ప్రస్తావిస్తే గానీ బయటికి కనపడకుండా ఉంటారు కొంతమంది. ఎగ్జాంపుల్ మా మదర్ అంటే చాలా మందికి చెప్పుకుంటారు నా ఏజ్ ఇంత అంటే నేను ఈ మధ్య ఒక 1-2 ఇయర్స్ నుంచి అపాయింట్మెంట్స్కి వెళ్తున్నాను కదా, అక్కడ ఎక్కువ వచ్చే కాంప్లిమెంట్ అది. ఓ మీకు ఇంత ఏజా అండి అని. సో ఏజ్ అనేది ఒక నెంబర్ అండి. ఈ ఏజ్లో ఇలా ఉండాలి, ఈ ఏజ్లో ఇలా ఉండాలి అనే దానికి డెఫినేషన్ ఏం లేదు. మనం ఎప్పుడైనా బాగా కనిపించవచ్చు, ఏ ఏజ్లో అయినా బాగా ఉండొచ్చు. అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. అది నా ఫీలింగ్. అది నాన్న నేను అనేది ఏంటంటే, పాపం ఇప్పుడు 50-60 ఇంకా పోనీ 65-70 ఇయర్స్ వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు కొంచెం స్కిన్ బాగుండాలని. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే వస్తారు, లేకపోతే రారు కదా. నేను అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు 60 ఇయర్స్కి ఫ్రీ అవుతారు, బర్డెన్స్ అన్నీ తగ్గిపోతాయి. పిల్లలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఓన్ సంపాదన వాళ్ళకు ఉంటుంది, కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. సుజాత ఆంటీ అని మా మరదలు వాళ్ళ మదర్ అనమాట. ఒకసారి వచ్చేసి ఆవిడికి బహుశా ఇప్పుడు 75 ఉంటాయి, నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనుకోండి మేబీ 55 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు ఆంటీ పెద్దోళ్ళం అయ్యే కొద్దీ కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గుద్ది కదా అంటే, ఎవరు లలిత చెప్పింది, పెద్దోళ్ళు అయ్యే కొద్దీ ఇంకా అవి ఇవి రుచిగా తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఖాళీగా ఉంటాం కదమ్మా, అందుకని ఇంకా తినాలనిపిస్తుంది, పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్లు ఎక్కువ అవుతాయి అంటారనమాట. సో నేను అప్పుడు ఫస్ట్ టైం ఆలోచించాను, ఓహో పెద్దోళ్ళు అవుతుంటే వాళ్ళకి కోరికలు పెరుగుతాయన్నమాట. అంటే అది తప్పులేదమ్మా, మనమందరము ఏమీ అంటే ముక్కు మూసుకొని ఉండే మునులం కాదు కదా. ఒక మనిషి నీట్గా ఉంది, నీట్గా రెడీ అయిందంటే తన మీద తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అలానే ఫ్యామిలీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలానే మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేటట్టుగా ఉంటుంది, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ గురించి. అంతేకాని ఇంట్లో కోడళ్ళు, కూతుర్లు, కొడుకులు నువ్వేంటి, నీకెందుకు ఇంత మంచి చీరలు వినకండి మా, నేనైతే అదే చెప్తాను, వినాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా అంటే రోజు ఏమి అట్లా అవ్వరు కదా, బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు నీకు అంటే అట్లా కాదు నాన్న. ఒక మనిషి ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదయం లేచి స్నానం చేసి ఫ్రెష్గా ఒక సారీనో డ్రెస్సో వేసుకొని ఉంటే మీకు హ్యాపీగా ఉంటుందా ఉండదా? అంతేగాని నువ్వెందుకు రోజు ఐరన్ చేసిన బట్టలు వేసుకుంటావు, నువ్వెందుకు నీట్గా ట్రిమ్మింగ్ చేయించుకుంటావు హెయిర్, నువ్వెందుకు లిప్స్టిక్ వేసుకొని కూర్చుంటావు, అవసరమా అమ్మ? ఇవి ఏమి 60 ఏళ్ళు అయితే మనుషులు కాదా? నేనేమంటానంటే ఆ ఇంట్రెస్ట్ మంచిగా ఉండాలి, నేను శుభ్రంగా ఉండాలి, నేను నీట్గా కనిపించాలనే ఇంట్రెస్ట్ బతికున్నన్ని రోజులు ఉండాలి మా. దానికోసం నేను డబ్బులు అంటూ 1000 లక్షలు ఖర్చు పెట్టమని చెప్పను, కానీ ఉన్నంతలో మనకున్నంతలో నీట్గా కనిపిస్తే తప్పులేదు. ఇది నేను చెప్పాలనుకున్నాను. బాబుని తీసుకొచ్చింది కూడా అందుకే, ఎందుకంటే నా పిల్లలు ఒక్కరోజు కూడా అమ్మా నువ్వేంటి ఇలా, వీడి తమాషకు అంటుంటాడు ఏదైనా సినిమాలు అంటే, అమ్మ ఇవి మా యూత్ సినిమాలే అని, ఆ నోరు మూసుకోరా అని చెప్తూ ఉంటాను అనమాట. అట్లా సరదాగా మాట్లాడతారు కానీ నువ్వు ఇది కొనుక్కోవద్దు, అది కొనుక్కోవద్దు, అలా రెడీ అవ్వద్దు ఏంటి ఇలా. మీకు తెలుసు నేను కొంచెం లాంగ్ ఫ్రాక్స్ కూడా వేస్తాను అప్పుడప్పుడు, మరీ ఫ్రీక్వెంట్గా కాదు, జర్నీస్లో వేస్తాను. అంతకుముందు కొంచెం ఫంక్షన్స్ కూడా వేసేదాన్ని, కానీ ఇప్పుడు వేసుకోవడం లేదు మా. సో తప్పేముంది, అది నిండుగా ఉంటాయి, డీసెంట్గా డిగ్నిఫైడ్గా కనిపిస్తాము. ఏదో వెకిలిగా కనిపిస్తే తప్పు, కానీ నీట్గా రెడీ అయితే ఎందుకు మా కష్టం? మీ ఇంట్లో వాళ్ళని అలా కామెంట్ చేయకండి. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నందుకు సంతోషపడండి, వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీతో ఇంకొన్ని రోజులు ఎక్కువ ఉంటారు. మీరు అనుకోవచ్చు మాతో ఎక్కువ రోజులు అవసరం లేదు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగుండంటే ఏం చేయలేము, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అది మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మీ అత్తగారు కానీ మీ మామగారు, మీ అమ్మ, మీ నాన్న మీతో ఎక్కువ రోజులు ఉండాలి అంటే వాళ్ళు ఫ్రెష్గా కనిపించేటట్టు మీరు కూడా చూడాలి మా. అంతేగాని ముసలిదానివి నీకెందుకు, ముసలోడివి నీకెందుకు, ఇలాంటివన్నీ మాటలు అంటే నిజంగానే చాలా డిసప్పాయింట్ అవుతారు. ప్లస్ మీరేం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు కదా, వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పటి రోజుల్లో ఏ పిల్లలు మా పేరెంట్స్కి కానీ ఇన్లాస్కి కానీ ఇదిగో ఖర్చు పెట్టుకోండి అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు, నేనైతే అనుకోను. కాబట్టి పెద్దవాళ్ళు కూడా మీకున్నంతలో మీరు కొనుక్కోండి, పిల్లల్ని అడిగి మాత్రం ఏది కొనుక్కోకండి, నేనైతే అది చెప్తాను. అప్పుడు వాళ్ళు అనే ఛాన్స్ ఉంటుంది నీకు అవసరమా అనేసి. లేదు అనుకోండి, మీ దగ్గర ఉన్నదాంతో కొనుక్కుంటే మీకెందుకని మీరు అనొచ్చు.
ఈ పదం మాత్రం నేర్చుకోవాలి మా 55-60 ఇయర్స్ వచ్చిన తర్వాత, లేకపోతే చాలామంది పిల్లలు ప్రతి దాంట్లో వేలు దూరుస్తారు. దూరనివ్వకండి. మీ మీ ఫుడ్ మీది, మంచి హెల్దీ ఫుడ్ తినండి. ఆ హెల్దీ ఫుడ్తోనే మీరు చక్కగా కనిపిస్తారు. సో జుట్టు గురించి బాధపడకండి, ఎలాగో 50 ఇయర్స్ వచ్చిన తర్వాతనే చాలా జుట్టు పోతుంది. ఉన్నంతలో మంచిగా కనిపించడానికి ట్రై చేయండి మా. తాహత లేనప్పుడు మరీ ఎక్కువ దూరం వెళ్ళకండి, కానీ ఉన్నంతలో మంచిగా కనిపించడానికి ట్రై చేయండి. దయచేసి పిల్లలు కూడా డిసప్పాయింట్ చేయొద్దు పెద్దవాళ్ళని. ముసలివాళ్ళు మీరు పక్కన ఉండండి, మీకు అదెందుకు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి పిల్లల విషయాలలో. మీది మీరు చూసుకోండి. కొడుకు కోడల విషయంలో, కూతురు అల్లుడి విషయంలో వేలు దూర్చకండి ప్రతి దాంట్లో. ఓకేనా? మిమ్మల్ని అడిగితే సలహాలు ఇవ్వండి. ఓకే అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాము. బాయ్. బాయ్.